మనం యాక్చువల్గా 79వ స్వాతంత్ర్య దినోత్సవం. 79 వీడియో తీ. అయితే 79వది కానీ పూర్తయింది మాత్రం 78 సంవత్సరాలు పూర్తయింది అనమాట మనకి స్వతంత్రం వచ్చి. అయితే స్వతంత్రం గురించి ఎవరికి తెలుస్తుందంటే స్వతంత్రం లేని వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు గాజా, పాలస్తీనా, ఇజ్రాయెల్ అనే మాటలు వింటున్నారా? వార్తల్లో వింటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అంటే ఒక దేశాన్ని ఇంకొక దేశం వాళ్ళు చెప్పినట్టు వినేలా చేస్తున్నారనమాట. అంటే అర్థం వాళ్ళకి స్వాతంత్రం లేదు. ఆ గాజా, పాలస్తీనా అన్న దేశంలో వాళ్ళు ఏం చేయాలన్నా వేరే దేశం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనకి ఎంత స్వతంత్రం ఉందంటే, ఈ మధ్యన ఒక పెద్ద సంఘటన జరిగింది. అది మీరు అందరూ త్వరలోనే దాని ఫలితాలు చూస్తారు. కానీ దాని గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఎవరు? ట్రంప్. ఆయనకి మన దేశం మీద కోపం వచ్చింది. వచ్చి మన మీద టారిఫ్లు విధించాడు. అంటే మన దేశం నుంచి మన దేశానికి కావలసిన వస్తువుల్ని అమెరికా నుంచి మాత్రమే తీసుకోవాలని కండిషన్ పెట్టాడు ఆయన. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే రష్యా నుంచి ఎక్కువగా చమురు అంటే పెట్రోలియం అది కొనుక్కుంటున్నారు. మీరు అక్కడ కొనొద్దు, మా దగ్గరే కొనాలని చెప్పేసి ఆయన రూల్ పెట్టారు. రూల్ పెడితే దాన్ని మనం మన దేశానికి నష్టం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మన భారత ప్రధాని వీళ్ళందరూ కలిసి మేము మీ మాట వినం అని చెప్పేసి స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అమెరికాకు వ్యతిరేకంగా మనం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం అనేది చరిత్రలో 1-2 సార్లు మాత్రమే జరిగింది. అలాంటిది ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటుంది. అంటే మన దేశం శక్తివంతమైంది. మన అమెరికాని కూడా కొంతవరకు వ్యతిరేకించి నిలబడగలిగేంత శక్తివంతమైంది మన దేశం. కాబట్టి మన దేశం ఇప్పుడు స్వతంత్రం పొందింది. నిజమైన స్వతంత్రాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. దానికి మన పాలకులు కూడా కారణం. అలాగే రాజకీయ స్వతంత్రం ఉంది. ఇంకా మనకి సాంఘికంగా, ఆర్థికంగా కొంత స్వతంత్రం కావాలి. అంటే ప్రజల్లో ఇంకా చాలా పేదరికం ఉంది. అలాగే టెక్నాలజికల్ గా మనకి రాజకీయ స్వాతంత్రం ఉంది, ఆర్థిక స్వాతంత్రం కూడా కొంతవరకు ఉంది. కానీ సాంకేతిక స్వాతంత్రం కూడా కావాలి. ఇప్పుడు మనం ప్రతి దానికి ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం. ఒక ఫోన్లో సాఫ్ట్వేర్లు, ఫోన్ తయారు చేయడం, మెయిల్స్, ఇన్స్టాగ్రామ్లు, ఇలాంటి యాప్స్, ఇలాంటివి టెక్నాలజికల్ సంబంధించిన అన్ని కూడా, ఒక యుద్ధ విమానాలు, దాంట్లో వాడే సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా ఇతర దేశాల్లో మనం వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. అవి ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట మనకి. దానివల్ల మనం సొంతంగా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగానే కాదు, సాంకేతికంగా కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడకూడదు. అంటే మీరు ఫ్యూచర్ లో పెద్ద అయిన తర్వాత అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు తయారు చేయాలి, ఈ దేశానికి ఇవ్వాలి. అప్పుడే మనం సాంకేతిక పరంగా కూడా స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. అప్పుడు ఇలాంటి అమెరికా అధ్యక్షులు కాదు, చైనా అధ్యక్షులే కాదు, ఎవరైనా మనల్ని బెదిరించకుండా మనం మన దేశాన్ని రక్షించుకుంటూ, మన స్వతంత్రాన్ని కాపాడుకుంటూ, ప్రతి విషయంలోని కూడా మన దేశాన్ని ఒక యూనిటీగా, అంటే రాష్ట్రాలు విడిపోవడం, వేరే దేశాలతో కలవడం, ఇలాంటివి జరగకుండా అఖండ భారతాన్ని మనం నిర్మించగలుగుతాం. అఖండ భారతం అంటే కాశ్మీర్ పాకిస్తాన్ లో కలవడం కానీ, అరుణాచల్ ప్రదేశ్ చైనాలో కలవడం కానీ, ఇలాంటివి ఏమీ లేకుండా మొత్తం భారతదేశం
మొత్తం ల్యాండ్ ఆఫ్ లా అంటారు. మొత్తం భారతదేశం అంతా కూడా ఒకే దేశంగా నిలబడగలుగుతుందని, ఇంకొక 1000 సంవత్సరాలైనా మన దేశం యొక్క ప్రజాస్వామ్యం ఇలాగే ఉండాలని కోరుకుంటూ, దానికి మీరు చేయవలసింది బాగా చదువుకోవడం, నీతిగా నిజాయితీగా ఉండడం, కుల మతాలతోటి ఎప్పుడు కొట్టుకోకుండా అభివృద్ధి చెందే విధంగా మీరు తయారవడం, గ్రామాల్లో రాజకీయాలు లేకుండా మన అభివృద్ధిని మాత్రమే చూసి ముందుకు వెళ్లే విధంగా ఉంటే ఈ దేశం తప్పనిసరిగా బాగుపడుతుందని, అభివృద్ధి చెందిన దేశంగా, ఎప్పుడు చెందుతున్న దేశం అనే చెప్పుకుంటాం మనం. ఎందుకు చెప్పుకోవాలి మనం? అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లో కాదు, మీ చేతల్లో ఉంది. అలాంటి భవిష్యత్తుని మీరు నిర్మించాలి. అలాగే ఎప్పుడు కూడా స్వాతంత్రం పొందినటువంటి మనం స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి వారిని మర్చిపోతాం. గాంధీ గారు, నెహ్రూ గారు చెప్పుకుంటాం. కానీ ఇంతకంటే మంచిగా, ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే ఎక్కువ త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం స్వాతంత్రాన్నే చూస్తున్నాం. మనకి తమిళంలో కథ ఉంటుందన్నమాట. అదేంటంటే, దేవాలయానికి వెళ్తే అక్కడ దీపాన్ని దండం పెట్టుకుంటారు వాళ్ళు. కానీ ఒక ఆయన దీపాన్ని కాదు, అక్కడ వెలిగించినటువంటి అగ్గిపుల్లకి దండం పెట్టాడట. అదేంటి మీరు దీపాన్ని దండం పెట్టుకోకుండా అగ్గిపుల్లని దండం పెట్టుకుంటున్నారేంటి అని అడిగితే, మీరు దీపాన్నే చూస్తున్నారు, దాన్ని వెలిగించినటువంటి అగ్గిపుల్ల ఇంకా గొప్పది అని చెప్పడంతో అక్కడ అర్థమైంది. అంటే మనకి స్వతంత్రం కావాలి, స్వతంత్రం ఇవ్వాలి, త్యాగాలు చేయాలి, ఇలాంటివన్నీ చెప్పినటువంటి ఎంతో గొప్ప వీరుల్ని, త్యాగధనుల్ని మనం మర్చిపోయాం. అలాంటి వారిని అందరినీ గుర్తు చేసుకుంటే అప్పుడు మనకి నిజమైన స్వాతంత్రం యొక్క విలువ తెలుస్తుంది. మీరు పెద్ద అయిన తర్వాత చదవండి, హిస్టరీ చదవండి. ఒక్కొక్క కథ వింటుంటే ఇంత త్యాగాలు చేశారా వీళ్ళు అని ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అంత గొప్ప కథలు కాదు, నిజాలు అవి. వాటన్నింటినీ మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత చదవండి. ఇప్పుడు కూడా లైబ్రరీలో ఉంటాయి. అవన్నీ కూడా చదివితే అప్పుడు అర్థమవుతుంది స్వాతంత్రం యొక్క విలువ. మీరు పెరిగిన తర్వాత ప్రతి విషయంలో నిజాయితీగా ఉండండి, చదవండి మంచిగా. ఇంకా మీరు ఆటల్లో గొప్పగా ఉండాలి, ప్రతి విషయంలోనే గొప్పగానే ఉండాలి. అప్పుడే మన దేశం గొప్పగా తయారవుతుంది. జై హింద్.